ఏ గడియ డిసైడ్ చేసేది టైం కాదు, టైంను సృష్టించిన దేవుడు. ఏ నిమిషము ఏ గడియ డిసైడ్ చేసింది నువ్వెవరో. అందుకే దేవుడు కానాను పెళ్లి విందులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మగారు, యేసుక్రీస్తు అమ్మగారు, అయ్యో ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంటే అప్పుడు యేసు తెలుసా, నా సమయం ఇంకా రాలేదు. నువ్వు చెప్పిన టైంలో నేను బంద్ చేయ. నువ్వు చెప్పిన టైం అయిపోయిన తర్వాత అప్పుడు నా సమయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందరూ ఆమేన్. అందరూ ఈసారి నా సమయము ఇంకా రాలేదు చెప్పిన ప్రకారం చేసేవాడు. అయ్యా మీరు ఆయన మాట వినండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆడ నుంచి. ఆమె చెప్పిన టైంలో వేసే లాగోలా. ఎందుకంటే వాళ్ళ అమ్మకి క్రెడిట్ వచ్చేది, వాళ్ళ అమ్మకి ఘనత వచ్చేది. అందుకే తండ్రి చెప్పిన టైంలో లేచాడు. లేచి అన్నాడు, ఎన్ని బాణలు ఉన్నాయి? 6 రాతి బాణలు. దాని నిండా నీళ్ళు పడే నింపారు. అనుకున్నాడు ఆయన వచ్చి జుమ్ బుమ్ 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 అంటాడు అనుకున్నాడు. ఏం చేయలేదు. ఆ శిష్యులతో అన్నాడు, ఆ నీరు ముంచుకొని పోయండి అన్నాడు. అయ్యా ఇది నీరయ్యా, మీరు పొయ్యండి. అలా పోస్తుండగా ద్రాక్షరసంగా మార్చబడ్డావు. నువ్వు చెప్పిన టైంలో పని చేస్తే నేను అనే అహం వస్తుంది. అందుకే నువ్వు చెప్పిన టైంలో పని చేయడు, ఆయన చెప్పిన టైంలో పని చేస్తాడు. ఎందుకంటే ఆయన కనపరచబడాలి నీ ద్వారా.